ఒక శవాన్ని తన బంధువులు శ్మశానంలోకి తీసుకొని వెళ్తున్నారు. శ్మశానంలోకి అడుగు పెట్టేసరికి ఆ శ్మశానం ఆ యొక్క శవాన్ని ఇలా అడిగిందట. ఏమాయ్, నువ్వు డైరెక్టర్ గా వచ్చేస్తున్నావు, నీ వెనకాతల లగేజ్ ఏమీ లేదా, నువ్వు తెచ్చుకోలేదా అని అడిగిందట. ఆ మాటకి శవంలో నుంచి ఆత్మ ఒక్కసారి లెగిసి చూసి, ఏం చేయమంటావు చెప్పు, నేను ఉన్నంత వరకు నా దగ్గర ఊర్చికి తిన్నారు, చివరికి నేను చనిపోయిన తర్వాత కూడా నా ఒంటి మీద వస్త్రాలు కూడా తీసేశారు, నా దగ్గర ఇప్పుడు పూజకు పుల్లా కూడా లేదు, నన్నేం చేయమంటావు శివయ్య అని నిట్టూర్చిందట. వెంటనే ఆ శ్మశానం శివుడు ఇలా అన్నాడట. ఓరి పిచ్చివాడా, నీ వెంట తెచ్చుకున్న లగేజ్ అంటే బంగారాలు, డబ్బులు, వస్త్రాలు కాదురా. నీవు బతుకున్నంత వరకు చేసిన మంచి పనులుంటాయే, అవి నీవు చనిపోయిన తర్వాత ఆ నలుగురు చెప్పుకునేవిరా నాకు లగేజు. నీవు చనిపోతే అయ్యో చనిపోయాడని బాధపడతారే, ఆ కన్నీరు కాచేదేరా నాకు పెద్ద లగేజు అని ఆ శ్మశాన శివుడు అనేసరికి వెంటనే ఆ శవం బాధపడ్డదట. అయ్యో, నేనెంత తప్పు చేశాను, బతుకున్నంత వరకు నా వాళ్ళు నాది అంటూ మోసాలు కుల కుతంత్రాలు చేశానే గాని మంచి మనసుతో మానవ సేవే మాధవ సేవని